నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో చాలా మటుకు మనము ఒక్కొక్కసారి ఎక్స్ట్రా టాలెంట్ ఉండి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిన వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటాం. వీళ్ళకి ఎలారా ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతూ ఉంటాయి, ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, అసలు ఈ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఎలా ఉంటారు వాళ్ళు? ఏదైనా స్పెసిఫిక్గా వాళ్ళకి ఏమైనా చిన్నప్పటి నుంచి స్కిల్స్ నేర్పిస్తారా? ఎందుకని ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి అని దాని మీద మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రమ్య రెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లోనే విందాం. హలో రమ్య గారు, నమస్తే. నమస్తే అండి. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్? ఎందుకంటే చాలా సార్లు అనుకుంటాం వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా, ఎలా రా ఇంత టాలెంట్ ఉంటుంది అంటే ఇవి తల్లిదండ్రుల నుంచి వస్తాయా, లేకపోతే మళ్ళీ సేమ్ అగైన్ స్కూల్లో టీచర్సా, లేకపోతే కనుక ఫ్రెండ్సా, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, ఆ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అని అంటారు? అసలు మామూలు వాళ్ళకి అలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రావాలి అని అంటే ఏం చేయాలి అని? సో నేమ్లోనే ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి ఏముంది? ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు అక్కడ. ఓకే, మనం చెయ్యింది ఏదో వాళ్ళు చేస్తున్నారు అని అర్థం. మనకి లేనిది ఏదో వాళ్ళు ఉంది డెవలప్ చేసుకున్నారు అని అర్థం. ఏంటి ఆ సీక్రెట్? సో ఇక్కడ సీక్రెట్ అంటూ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఎక్స్ట్రాడినరీగా కనపడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు అంటే వాళ్ళు చూడండి ఎంత కామ్గా పేషెంట్గా ఉంటారు, ఓపిక్గా ఉంటారు, లొడ వాగరు, మాట్లాడరు ఫాస్ట్గా, చాలా పేషెంట్గా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వింటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. అబ్జర్వేషన్, ఎదుటి వాళ్ళు చెప్పేది ఓపిక్గా వినటం. లిజనింగ్ స్కిల్స్ లేకపోతే మాట్లాడుతూ ఉంటే ఏం అర్థమవుతుంది మనకి? మనం చెప్పేదేనా? ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. అది ఎవరైనా కానీ. మీరు ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు పిల్లల మాటలు కూడా వింటారు. వాళ్ళ కన్న పిల్లలు ఏదని చెప్తుంటే అవునా ఇది నేను దగ్గర నేర్చుకున్నారా అని చెప్పేసి అంటారు. అయితే మా యాంకర్స్ కి కూడా అదే వస్తుంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను వింటూనే ఉంటాం. సో వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటారు. నేర్చుకునే తత్వం ఉంటుంది. లిజనింగ్ స్కిల్ ఫస్ట్ స్కిల్ లిజనింగ్. మనం రేపు పిల్లల్లో అయినా లిజనింగ్ స్కిల్ పెంచాలి. అప్పుడు ఒక మెట్టు ఆ ఎక్స్ట్రాకి దగ్గరికి వెళ్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ థింగ్, వీళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ వే ఆఫ్ ట్యాక్లింగ్ చూడండి, మనకులా కంగారు పడిపోరు. వచ్చింది ఓకే, పానిక్ అవ్వకూడదు, పానిక్ అవ్వరు. వచ్చింది ఏం చేస్తాం సార్, చూద్దాం దాని సంగతి ఏందో చూద్దాం అన్నట్లు ఉంటారు. కానీ అమ్మో వచ్చింది ఇప్పుడు ఏం హడావిడి చేసి ఇంకొక తప్పు చేయటము లేదా ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసుకోరు. మనం ఏం చేస్తాము, మామూలుగా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఇంటెన్స్ 10% ఉంటే 100% తీసుకెళ్తాం. ఆ ప్రాబ్లంకి ఇంకో 2 ప్రాబ్లమ్స్ యాడ్ చేసుకుంటాం. వీళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని తీసేసుకుంటారు. ఎలా తీసుకుంటారు? ఫస్ట్ పానిక్ అవ్వరు, నాకే ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవ్వరు. ప్రాబ్లమ్స్ అన్నాక అందరికి వస్తాయి, సరే దాని రూట్ కాజ్ ఏదో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఎలా ఉండాలి? మనకి ఏ మనుషులు అయినా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు లేదా ఏదో మన లైఫ్లో అనుకున్నది జరగలేనప్పుడు అక్కడి నుంచి ఏదైతే పాయింట్ ఉన్నామో అక్కడి నుంచి ఒక 10 అడుగులు వెనక్కిరా, ఆటోమేటిక్ రూట్ కాజ్ ఏంటో తెలిసిద్ది. 10 కాకపోతే 20 అడుగులు వెనక్కి వెళ్తావు. నీకు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. నీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని తెలుసుకున్నప్పుడు దాన్ని సాల్వ్ చేయటం నీకు ఈజీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ. వాళ్ళు ఫస్ట్ స్టెప్స్ వెనక్కి వెళ్తారు, ఆ రూట్ కాజ్ తెలుసుకుంటారు. అందుకని నాకు ప్రాబ్లం వచ్చిందని ఏడవటము, పక్కన వాళ్ళ దగ్గర సింపథైజ్ చేసుకోవడం ఇలాంటివి ఏం చేయరు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఏది వచ్చినా స్ట్రాంగ్గా నిలబడతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ ఒక్క పర్సన్ని చూసి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ. దట్ వన్ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అలాగే వీళ్ళలో ఇంకా స్పెషల్ ట్రైట్స్ ఏంటి అంటే ఏదన్నా మిస్టేక్ చేస్తే ఒప్పుకుంటారు. ఎస్ ఐ డిడ్ ఇట్, నేను చేశాను, అకౌంటబిలిటీ తీసుకుంటారు. సో నేను చేశాను, నేను ఇలా చేద్దాం అనుకుంటాను, అది రెక్టిఫై చేసుకోవడం నేను ఇలా చేస్తాను. అంతేకాని నేను చేయలేదు ఓట్రిచ్చి కొట్టడము, ఆ మిస్టేక్ ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నువ్వు నా మిస్టేక్ చేస్తున్నావు నేను నీ మిస్టేక్ పాయింట్అవుట్ చేస్తాను, ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఎవరైనా మిస్టేక్ చేస్తారు,
యాక్సెప్టెన్స్ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవటం ఇంకొక ట్రేట్. ఓకే. ఇలా ఈ 3 క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ 4th వచ్చేసరికి నాలెడ్జ్ గెయినింగ్. వీళ్ళు ఖాళీ టైంలో నాలెడ్జ్ ఇంప్రూవ్, ఉన్నదాన్ని ఇంకెంత డబుల్ చేయాలి, ఎంత నాలెడ్జ్ పెంచుకోవాలని ఆలోచిస్తారు కానీ నాకు నాలెడ్జ్ వచ్చిందిరా ఇంకా చాలు నేను తోపు అని చెప్పేసి అక్కడ కూర్చోరు. సో ఎవ్రీ డే దే విల్ బీ లైక్ అ స్టూడెంట్. ఎస్, దే ఆర్ లైఫ్ లాంగ్ లెర్నర్స్. ఓకే. యాజ్ ఏ కోచ్ నేను చెప్తున్నాను, మా మెంటర్ కూడా చెప్తారు ఒకటే, ఎవ్రీ డే రీడ్ 10 pages ఆఫ్ వాట్ యూ లైక్. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా 10 కాదండి, ఒక్కొక్క రోజు కొంతమంది అయితే ఒక బుక్ మొత్తం చేస్తారు. అసలు బుక్ రీడింగ్ ఒక ఎడిక్షన్ కదా, ఒక ఎడిక్షన్. అది స్టార్ట్ చేస్తే అది పోదు. పూర్వం ప్రతి ఒక్కరింట్లో ఒక మినీ లైబ్రరీ ఉంటుంది. సో బుక్స్ గివ్స్ యూ ఇమ్మెన్స్ నాలెడ్జ్. బుక్సే కాదు, మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా న్యూ కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకు మ్యూజిక్ ఇష్టం, దట్ ఈస్ ఆల్సో నాలెడ్జ్. సో వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటూనే ఎప్పుడు చూసినా నేర్చుకుంటూనే ఉంటారు. ఆ నేర్చుకునే తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా డబుల్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తారు. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. ఏదైనా నేర్చుకునే తత్వం వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలియదు అంటారు. 2వ రోజు వచ్చి నాకు తెలిసింది ఇది. మనం ఏదన్నా ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా తెలిసి కూడా దాని గురించి తప్పుగా చెప్పారనుకోండి, మీరు నాకు తెలియదు నాకు, కానీ ఈరోజు నేను తెలుసుకుని వచ్చాను, మీరు ఇది తప్పుగా చెప్పారు, ఇది కాదు దానికి మీనింగ్ ఇదని చెప్పేస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు. తెలియకపోతే తెలియని దాని గురించి మాట్లాడరు. నెక్స్ట్ డే తెలుసుకొని వచ్చి అప్పుడు దాని గురించి మాట్లాడతారు. కొంతమంది ఉంటారు తెలియకపోయినా మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇదొక ట్రైట్ అనమాట. సో ఇలా ఎప్పుడు నాలెడ్జ్ఫుల్గా, పేషెన్స్గా, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ పీపుల్లో ఉండే క్వాలిటీస్. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చేసేవి పిల్లల నుంచే. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను, వాళ్ళలో పేషెన్స్ డెవలప్ చేయాలి, వాళ్ళలో డిపెండెన్సీ పెంచకుండా ఇండిపెండెన్సీ పెంచటము, వాళ్ళు ఏదైనా చేస్తే కాన్ఫిడెంట్గా చేసే విధంగా వాళ్ళని హెల్ప్ చేయటము, డెసిషన్ మేకింగ్ స్కిల్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ పిల్లల నుంచే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థమైతే వాళ్ళే పెద్దయ్యాక రేపు ఎక్స్ట్రాడినరీ అవుతారు. రైట్. సో దిస్ ఈజ్ హౌ. ఎందుకంటే రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఐ హ్యావ్ సీన్ 2 families. కిడ్స్ ఉన్నారు. ఒక సైడ్ కిడ్స్, ఒక అబ్బాయి ఏమో వాళ్ళ బాబేమో ఏదో సంథింగ్ స్పోర్ట్స్ గురించి చూస్తా, దాని గురించి ఏదో రీసెర్చ్ చేస్తా, బుక్ ఏదో సంథింగ్ చూస్తూ ఉన్నారు. వాళ్ళ పాప అక్కడ వెయిటింగ్ 1.5 hour ఉంటే 1.5 hour బుక్లోనే బుక్లో చదువుతూనే ఉంది. ఇటు పక్క వేరే ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్, వాళ్ళు లేస్తారు, తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మేమో ఒక బాబుని తీసుకురావడానికి, వాళ్ళ నాన్న ఇంకో బాబుని తీసుకురావడానికి పరిగెత్తాలి. 7 years 8 years వచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి. సో కాబట్టి చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేయండి పిల్లలకి. రేపు వాళ్ళే ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. కొంచెం ఎఫర్ట్స్ మ్యాటర్. తల్లిదండ్రులు మీ ఎఫర్ట్స్ ఉండాలి. అది రైట్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలు అలా ఎక్స్ట్రా టాలెంటెడ్గా, అంటే అందరిలో కొంచెం భిన్నంగా ఉండాలి అని అనుకుంటుంటారు. సో అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాంటి క్వాలిటీస్ వాళ్ళు బిల్డ్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ ఎక్స్ట్రాడినరీ పీపుల్తో ఈక్వల్గా ఉంటారు పిల్లలు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.